హలో ఫ్రెండ్స్, అందరూ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక అప్ వీల్లో మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు క్లచ్ హోల్డింగ్ గురించి చెప్తాను. అప్ వీల్లో మనం ఎక్కడైతే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం ఒక ప్లేస్లో బ్రేక్ కొట్టకుండా మనం ఓన్లీ క్లచ్ మీదనే హోల్డింగ్ పాయింట్ అంటారు. సో సీనియర్ డ్రైవర్స్, ఇప్పుడు ఎవరైతే సీనియర్ డ్రైవర్స్ ఉన్నారో ఇలానే చేస్తారు అప్ వీల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. సో అలా మనం బ్రేక్ కొట్టకుండా ఓన్లీ యాక్సిలేటర్ ఇవ్వకుండా మనం ఓన్లీ క్లచ్ మీద ఒకటే పాయింట్లో మనం ముందుకు వెనకకి వెళ్ళకుండా ఏ విధంగా హోల్డ్ చేసి ఆపాలి అనే దాని గురించి నేను ఎవరికైతే డ్రైవింగ్ నేర్పిస్తున్నానో ఆ బిగినర్తోని మీకు చేసి చూపిస్తాను. ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఎందుకంటే మనం ఈ క్లచ్ హోల్డింగ్ పాయింట్ అనేది మనం ఒక బైటింగ్ పాయింట్ తీసుకొచ్చి అక్కడ హోల్డ్ చేసి ఆపడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా డౌన్ ఉంటుంది ఇక్కడ, కంగారు పడొద్దు, భయపడొద్దు. హారన్ కొట్టు, ఒకసారి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేసుకో. రైట్, చాలా డౌన్ ఉంటుంది. సో ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏం లేదు, థర్డ్ గేర్లో ఉంది. ఓకే, సెకండ్ గేర్ వేసేసుకో ఒకసారి. రైట్, జస్ట్ నువ్వు బ్రేక్ అనేది కొడుతూ వదులుతూ ఉండు, పోనీ పర్లేదు. బ్రేక్ టచ్ చేస్తుండు. డౌన్ వీల్లో మాత్రం ఎల్లప్పుడూ ఇంతే చేస్తుంటారు. క్లచ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో క్లచ్ నొక్కొద్దు, జస్ట్ ఇక్కడ బ్రేకే నొక్కుతున్నాడు స్లోగా. రైట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేయి. మనకు ఆ పాయింట్లో వెళ్ళాక మన బండి బాగా స్లో అవుతుంది. అప్పుడు క్లచ్ నొక్కుతూ స్లోగా రైట్ సైడ్ తిప్పేసాయి. రైట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేయి, స్లో చేసుకో. రైట్, స్లో చేసుకో. ఇక్కడ ఇది తీసుకో, ఫస్ట్ గేర్ వేసుకో టక్కున స్పీడ్గా. రైట్, మూమెంట్ ఇచ్చేయి. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఒక్కసారి ఇక్కడ స్లోగా లెఫ్ట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేయి. ఈ కార్ తర్వాతకి లెఫ్ట్ సైడ్ ఆఫ్, బైక్ వస్తుంది చూడ. రైట్, మూమెంట్ ఇచ్చి ఇంకా కొంచెం ముందుకెళ్ళి, ఇంకా కొంచెం ముందుకెళ్ళి, ఇంకా కొంచెం ముందుకెళ్ళి. రైట్, ఇక్కడ ఆఫ్. సపోజ్ మనకు కొన్ని ప్లేసులలో ఇట్లా కొంచెం ట్రాఫిక్ అనేది బాగా జామ్ అవుతుంది. సో ఇక్కడ ముందు హైట్ ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తాం, సీనియర్ డ్రైవర్లు ఏం చేస్తారంటే ఈ క్లచ్ ఉంది కదా, ఈ క్లచ్ మీదనే హోల్డ్ చేస్తారు. సో ఇప్పుడు అది నీకు చూపిస్తాను. క్లచ్ తొక్కు, హ్యాండ్ బ్రేక్ వేయకుండా, బ్రేక్ కొట్టకుండా, ఓన్లీ మన క్లచ్ మూమెంట్ మీదనే ఒక ప్లేస్లో కార్ ముందుకు వెనకకి వెళ్ళకుండా ఆపడం అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసేసుకో. ఓకే, ఇప్పుడు బ్రేక్ మీద కాల్ది చెప్తా. సో వెనక్కి వెళ్తుంది, మళ్ళీ కొంచెం వెనకకి వెళ్తుంది, బ్రేక్ కొట్టు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనం బ్రేక్ కొట్టకుండా ఓన్లీ మనం క్లచ్ మీదనే హోల్డ్ చేసి ఆపాలి. హోల్డింగ్ పాయింట్ అంటారు. సో సీనియర్ డ్రైవర్స్ మొత్తం ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఇట్లానే చేస్తారు. ఓకే, ఇప్పుడు మీరు బైటింగ్ పాయింట్ తీసుకురా. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ బైటింగ్ పాయింట్ కరెక్ట్గా తీసుకురావడం, ఆడ హోల్డ్ చేయడం. బ్రేక్ మీద కాల్ది, ఇంకా కొంచెం బైటింగ్ పాయింట్ రావాలి, ఇంకా రావాలి పైకి. ఎస్, ఇప్పుడు చూడు, ముందుకు వెళ్తలేదు, వెనక్కి వెళ్తలేదు, ఒకటే ప్లేస్ లాగింది చూడు. మళ్ళీ స్టార్ట్ చేయి. ఓకే, మళ్ళీ సేమ్ బైటింగ్ పాయింట్ తీసుకురా. ఎస్, ఇప్పుడు బ్రేక్ మీద కాల్ది, ఇంకా కొంచెం పైకి తీసుకురా. రైట్, ఎస్, చూడండి ఒక్కటే ప్లేస్ ఆగిపోయింది, కరెక్ట్గా అయిపోయింది. అంటే దీనికి ఏంటంటే మెయిన్ హోల్డ్ చేయడం ఇంపార్టెంట్. మడిమ అనేది కింద ఆనాలి ఖచ్చితంగా. మళ్ళీ స్టార్ట్. ఎస్, ఇప్పుడుది. ఎస్, ఇప్పుడు ఒకటే ప్లేస్ లాగింది, ఇట్లా ఆపాలన్నట్టు, హోల్డింగ్ పాయింట్ అంటారు దీన్ని. అదే ప్లేస్లో హోల్డ్ చేసి కొంచెం యాక్సిలేటర్ని హోల్డ్ చేయాలి, ముందుకు వెళ్తుంది. కొంచెం లేపు క్లచ్. ఎస్, అట్లా ఇది హోల్డింగ్ పాయింట్ అన్నట్టు. సో ఇది కింద రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఇంకా బెటర్గా వస్తుంది. అది ఇట్లా అప్ వీల్లో ఖచ్చితంగా. సో ఇలాంటి టిప్స్ అన్నీ పాటించి మనకి ఏంటంటే క్లచ్ హోల్డింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం అప్ వీల్లో ఎంత హైట్ ఉన్నా సరే జాగ్రత్తగా మనం క్లచ్ మూమెంట్తోని మనం అయితే డ్రైవింగ్ అయితే చేయొచ్చు. ప్రతి ఒక్క సీనియర్ డ్రైవర్ మాన్యువల్ కార్ డ్రైవింగ్ చేసే కార్ కానివ్వండి, బస్సు కానివ్వండి, ట్రక్స్ కానివ్వండి, హెవీ వెహికల్స్ ఏదైతే మాన్యువల్ కార్ ఉన్నాయో ప్రతి ఒక్కరు ఇలానే ఆపుతారు. హోల్డింగ్ పాయింట్, క్లచ్ కంట్రోల్ అనేది బాగా తెలియాలి. క్లచ్ కంట్రోల్ మీకు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో ఈ హోల్డింగ్ పాయింట్లో ఒకటే ప్లేస్లో మనం బ్రేక్ ప్రెస్ చేయకుండా మనం ఒక పాయింట్లో గడ్డ మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒక దగ్గర ఆపొచ్చు అన్నట్టు. సో ఈ విధంగా నేర్చుకుంటే మీకు రాను వస్తుంది, స్టెప్ బై స్టెప్, ఒకేసారి అయితే రాదు. క్లచ్ అనేది మనం ఎంత బాగా పర్ఫెక్ట్గా కంట్రోలింగ్ చేస్తామో
అది మెల్లమెల్లగా మీకు స్టెప్ బై స్టెప్ వస్తుంది. సో దాని గురించి అసలు బైటింగ్ పాయింట్ తీసుకొచ్చి ఒక ప్లేస్లో హోల్డింగ్ చేయడం ఎలానో క్లియర్గా నేర్చుకుంటారు.